హై ఫ్రెండ్స్, ఈరోజు నేను పానాసోనిక్ ఎనలూప్ ఛార్జర్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దాంతోపాటు ఇంకోటి కూడా పెట్టాను, దాని సంగతి తర్వాత చూద్దాం. ఓకే, బాక్స్లో వచ్చేసి మనకి ఛార్జర్ అయితే ఉంది. ఛార్జర్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఇది 4 AAA బ్యాటరీస్ని 4 AA బ్యాటరీస్ని రీఛార్జ్ చేస్తుంది. మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి 4 ఇండికేటర్స్ ఉంటాయి, అంటే LED లైట్స్ ఉంటాయి. 3 కలర్స్లో ఉంటాయి అన్నమాట. మన ఛార్జింగ్ ఇండికేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది, అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ అని. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి MRP ప్రైస్ ఇవన్నీ ఉన్నాయి. మనకి అమెజాన్లో పర్చేస్ చేసాను. ఇది 1500 పడింది, MRP ప్రైజే పడింది. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి పేపర్ వర్క్ ఏదో ఉంది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సీల్ చాలా గట్టిగా ఉంది, తీయటానికి కూడా వచ్చేటట్లేదు. ఇది ఎలా తీయాలా అర్థం కావట్లేదు. ఓకే, ఇది పట్టుకొని లాగాలన్నమాట. ఓకే, లాగేద్దాం. చాలా టైట్గా ఉంది, అసలు రానంటుంది, కానీ ఈజీగానే వచ్చేసింది. ఓకే, ఇటు సైడ్ కూడా పీకేద్దాం. ప్యాకింగ్ అయితే ఓకే. ఇది వచ్చేసి మనకి పేపర్ వర్క్ అనమాట. బ్యాటరీస్ని ఎలా ప్లేస్ చేయాలి, ఏ బ్యాటరీస్ని ఏ విధంగా సెట్ చేయాలి అనేది పేపర్లో డీటెయిల్గా ఉంది. దాన్ని ఒకసారి చూసుకోవాలి. ఇక ఛార్జర్ వచ్చేసి ఈ విధంగా ఉంది, చాలా సాలిడ్గా ఉంది. బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంది, ఒక బరువు కూడా ఉంది. వెనక్కి వచ్చేసి మోడలు అవన్నీ ఇచ్చినారు. NIMH బ్యాటరీస్ని రీఛార్జ్ చేస్తుంది. మోడల్ వచ్చేసి BQ-CC55. ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజెస్ కూడా ఇచ్చినాడు. ఏ కంపెనీ అయినా పర్వాలేదు, NIMH బ్యాటరీస్ని మాత్రమే రీఛార్జ్ చేస్తుంది. నేను ఎనలూప్ కంపెనీ బ్యాటరీస్ని పర్చేస్ చేశాను. అవి నాకు 800 పడ్డాయి. ఇవి అనమాట ఇవి కూడా చాలా సాలిడ్గా ఉన్నాయి. వీటిని మనం పెట్టి రీఛార్జ్ చేద్దాం. ఇప్పటిదాకా వీటిని రీఛార్జ్ చేయలేదు నేను. ఓకే, ఇప్పుడు మనం రీఛార్జ్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుందో చూద్దాం. ఇది ఫాస్ట్ ఛార్జర్ అనమాట, మామూలు ఛార్జర్ కాదు, ఫాస్ట్ ఛార్జర్ ఇది. నేనైతే ఛార్జింగ్ పెడుతున్నాను ఇప్పుడే. బ్యాటరీ పర్సంటేజ్ చూద్దాం. ఓకే, రెడ్ లైట్ అంటే బిలో 20% ఉంటే మనకి రెడ్ లైట్ ఉంటుంది, వెలగద్దనమాట. ఓకే, ఛార్జింగ్ అనేది త్వరగానే ఛార్జ్ చేసేస్తున్నాయి బ్యాటరీస్ని. మినిమం 20 minutes కల్లా ఛార్జ్ చేసేస్తుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఆరెంజ్ లైట్లో ఉంది, అంటే 50% దాకా వచ్చింది. బ్యాటరీస్ ఛార్జర్ అనేది కంప్లీట్ అయ్యే టైంకి హీట్ అవుతుంది, కానీ అంత ఓవర్ హీట్ ఏం కాదు. ఓకే, 100% కంప్లీట్ అయిపోయింది అనమాట. 20 minutes కల్లా ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.